పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చాలా గూఢమైన విశ్లేషణాత్మకమైన వచనం ఇది. పౌలు గారు రాశారు కదా. పౌలు గారు రాసిన మాట, ఆయన పెద్ద ఫిలాసఫర్ పౌలు గారు, గొప్ప ప్రొఫెసర్స్, రీసెర్చ్ పిహెచ్డి స్కాలర్స్ అంటారు చూడండి. ఆ పిహెచ్డి స్కాలర్ లాంటివి ఆయన పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టారు. యేసు ప్రభు పిలుపుతో కొత్త నిబంధన యేసు ప్రభు వారి యొక్క ఆశయాల్ని, నియమావళిని అవపాసన పట్టారు. కాబట్టి ఆయన కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య వారధిలాగా కూడా పౌలు గారు పనిచేశారు. అంత గొప్ప పిహెచ్డి కంటే ఎక్కువ స్కాలర్గా ఉన్న ఆయన ఒక విశ్లేషణాత్మకమైన మాట ఆయన రోమీయులకు రాసిన పత్రికలో మనకు చెప్తున్నారు. పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అంటే దేవుడు పాపాన్ని ద్వేషించటం, పాపం అనేది ప్రవేశించింది, పాపాన్ని ద్వేషించి పాపులను రక్షించడం అన్నది బైబిల్ యొక్క కాన్సెప్ట్. అది మనకి అందరికీ తెలిసింది. అంటే పాపం అంటే ఏంటి, పాపం నుంచి ఎలా విముక్తి పొందాలనే దానికి అసలు క్రిస్మస్ పండుగ యొక్క మూలమే పాపం అయింది. ఎలాగంటే ఆదాము గారు, హవ్వ గారు ఏం చేశారు, ఏదైనా తోటలో దేవుడు చెప్పిన మాటని అధిగమించారు. అంటే అప్పటికి మరణం వచ్చేది కాదు, పాపం అనేది తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటని వాళ్ళు తిరస్కరించారో, మీరేరో, పాపం ప్రవేశించింది, మరణం కూడా ప్రవేశించింది అప్పుడే. మరి దీనికి రక్షణ ఏంటి, మరణాన్ని నుంచి మనిషికి విముక్తి ఏంటని దేవుడు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. చాలా టైం తీసుకున్నాడు ఆయన. తన కుమారుని లోకానికి పంపించడానికి మానవాళి కాలమాన ప్రకారం 1000 సంవత్సరాలు ఆయన నిరీక్షించారు. ఆయన దానికి మంచి పునాది వేసుకుంటూ వచ్చారు. యేసుప్రభుని లోకానికి వెంటనే పంపించడానికి ఆయన నిర్ణయం తీసుకోవాలి. చాలా టైం తీసుకొని మెస్సయ్య వస్తాడు అందరినీ కాపాడటానికని మరియమ్మ గారిని ఎంచుకొని, మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి యేసుప్రభుని పంపించడం. ఆయన 33.5 సంవత్సరాల పాటు పాపరహితంగా జీవించి శిలువ మీద గొర్రెలు, మేకలు, ఎద్దులు, అటువంటి పశు సంపదని పాప పరిహారార్థం గతంలో సంహరించి బలిగా ఇచ్చేవాళ్ళు. వాటన్నిటికి బదులు ఒకేసారి యేసు ప్రభు వారు బలి పశువులాగా శిలువ యాగం చేయడం ద్వారా పరిహారం చేశాడు. ఆదాం గారి ద్వారా ఏమొచ్చిందంటే లోకానికి పాపం వచ్చింది. రెండవ ఆదాముగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభువు ద్వారా పాప పరిహారం ఈ లోకానికి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనిషి నుంచి అంటే, పాపరహితంగా మనుషులు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎంత కఠినంగా పాపం పట్ల ఉన్నాడో అంత సరళంగా వాటిని క్షమించే వాటి విషయంలో ఉన్నాడు ఆయన. దాన్ని గమనించుకోవాలి. అందుకనే పౌలు గారు అంటారు, పాపం ఎక్కడ విస్తరించనో కృప కూడా అలానే విస్తరించిందని అంటాడు. మరి పాపం ఎలా ప్రవేశించారు? 51:5 కీర్తనలో దావీదు గారు ఏమంటాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంట. ఇక్కడ ఈ లోకంలోకి పాపం ఏలాగా విస్తరించింది అంటే, కేవలం తల్లి గర్భం నుంచే మనం పాపులుగా తీర్చబడినట్లయితే మరి ఇంకెవడయా మంచివాడు ఎవడో. అందుకే మేము ప్రార్థనలకు రాము. చాలామంది క్రైస్తవులు అందరూ మీరు పాపి పాపి, నువ్వు పాపి పాపి అంటారు, మాకు చర్చికి రాబుద్ది కాదని చాలామంది అంటారు. నిజమే, మరి పాపిని పాపి అనక మరి ఏమన్నారు కదా. కానీ దేవుడు పాపిని ద్వేషించట్లా, పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడని గమనించుకోవాలి మనం. హల్లెలూయా కదా. ఏం ద్వేషిస్తున్నాడు? పాపిని ద్వేషించడు ఆయన, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్లో ఏమొస్తుంది, ఒక ఇబ్బంది కదా, ఆన్ చేయగానే హలో అంటారు కదా, ఏమంటున్నారు, చాలాసేపు ఒక పాపం చెప్పి రోగాన్ని ద్వేషించండి, రోగిని కాదు అంటారు కదా. కంటత రావాలి అసలు ఈ పాటికి. మనం ఫోన్ ఎత్తాం కానీ ఎవరు ఫోన్ ఎత్తారు, ముందు అదంతా రావాలి. రోగుల్ని ద్వేషించబాకండి, కరోనా రోగాన్ని ద్వేషిద్దాం, రోగిని కాదు, దూరం పెట్టబాకండి వాళ్ళని చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్తుంది కూడా అదే. ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ద్వేషించట్లా.
అందుకని అది ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి చిహ్నం. అది దేవుని యొక్క పరిపూర్ణత ఎక్కడ బయటపడుతుందంటే అక్కడే బయటపడుతుంది. అందరి మనుషుల్ని సమానంగా చూడటం ఒకటి, ఆ తర్వాత నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే క్షమించటం. అంటే నాటకాయతనంగా పాపం చేయవచ్చి నన్ను క్షమించాయా అంటాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, పాపం మళ్ళీ క్షమించాయా అంటే అది దేవుడికి అది ఆమోదయోగ్యమైనది కాదు. నిజమైన పశ్చాత్తాపం కలగాలి, అది ఆయన గుర్తిస్తారు. అది మన హృదయానికి దేవునికి తెలిసిన విషయం. అది అందుకనే పాపిని ధర్మశాస్త్రం ఏమో పాపిని ద్వేషించమని చెప్తాం. ధర్మశాస్త్రం ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ధర్మశాస్త్రం అబ్రహాం గారి సమయంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఎప్పుడు వచ్చిన ధర్మశాస్త్రం? మోషే గారి హయాంలోకి వచ్చింది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా మోషే గారిని కొండ మీదకి పిలిచి, అప్పుడు ధర్మశాస్త్రం ఎంటర్ అయ్యింది. మోషే గారికి ముందు ధర్మశాస్త్రం లేదు. మనుషులకి ఒక కొలమానం, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పని పరిస్థితి ఉంది. అప్పుడు ఒక రూల్ పెడితేనే కదా తెలిసేది. ఒక రూల్ పెడితేనే పలానా తప్పు అని తెలుస్తుంది మనకి. మన కోవిడ్ వచ్చింది, బయటకు రాబాకండి, ఈ టైంలో బయటకు వస్తే ఊరుకోం, ఈ టైంలో షాపులు తీస్తే ఊరుకోం అని ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టాం. మాస్క్ పెట్టుకోకపోతే ఊరుకోం. ఈ నియమావళి ఎప్పుడైతే వచ్చిందో అది మీరితే శిక్షార్హులు అంటున్నారు. మోషే గారి కాలం వరకు ధర్మశాస్త్రం రాలా. అబ్రహాం గారి ధర్మశాస్త్రం లేక మునిపే ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంత గొప్ప నీతిమంతుడు. ఆలోచించండి, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు నీతిమంతులని అనుకోవచ్చు, కానీ మనం అబ్రహాం గారి టైంలో ధర్మశాస్త్రం లేదు. ఎప్పుడైతే మోషే గారి హయాంలో 10 ఆజ్ఞలు వచ్చినాయో ఏది తప్పు ఏది ఒప్పు అంటే ఎక్కువ మంది అపరాధులుగా తీర్చబడ్డారు. అబద్ధం ఆడరాదు అన్నాడు ఆయన. అబద్ధం ఆడిన వాళ్ళందరినీ మరి అపరాధులుగా చూడటం, వాళ్ళని నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ప్రేమించాలి. ఇలా ఎప్పుడైతే మనం ఒక నియమావళి ఇచ్చిందో ఆ నియమావళి మీరిన వాడు శిక్షార్హులు అని. ఇక్కడ ఒక నియమావళి ఉంది. బైబిల్ని ఆచరించే వాళ్ళందరికీ ఒక నియమావళి. ఆ నియమావళి ప్రకారం మనం వెళ్ళాలని చెప్తున్నాడు దేవుడు. అదే సమయంలో యేసు ప్రభువు వారి లోకానికి వచ్చిన తరువాత పాపాన్ని ఎంతగా అయితే ద్వేషించాడో, అందుకనే పౌలు గారు ఆ గొప్ప మాటలు ఉన్నారు. ఆయన పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అధికంగా ఉంటున్నారు. మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాం గారు దేవుడితో 18వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మంచి సంభాషణ, దేవుడನ್ನು అబ్రహాం గారికి మధ్య ఒక మంచి సంభాషణ జరుగుతుంది. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు 18వ అధ్యాయం 20వ నుంచి ఉంటుంది. అది తర్వాత ఇంటి దగ్గర ప్రశాంతంగా చదవండి, ప్రస్తుతాన్ని చూడండి. ఆదికాండం 18:20. యెహోవా సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిన చూసి ఏళ్ళకి ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అప్పుడు అబ్రహాము సమీపించేట్లాను, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నాడలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలం నాశనం చేయక కాయవా? సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన నాశనం చేయాలి అనుకున్నప్పుడు, దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడంటే, ఇదేంటయ్యా అందరినీ చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళని కూడా నాశనం చేసేస్తావా? అది కరెక్ట్ కాదేమో కదా. ఒకవేళ ఆ పట్టణాల్లో ఒక 50 మంది మంచి వాళ్ళు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అన్నాడు అబ్రహాం గారు చుట్టాలేం కాదు వాడు. అదొక ఆ మానవత్వానికి చిహ్నం, అబ్రహాం గారి మంచితనానికి చిహ్నం. అది దేవుడితోనే నేను బాగుంటే చాలు, ఎవడెట్లేకపోతే నాకేంటి అనుకునే స్వభావం ఆయనకి లేదు. అనేవాడు 50 మంది మంచివాళ్ళు కనుక ఆ పట్టణాల్లో ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షిస్తావా అంటే దేవుడు అన్నాడంట, అన్ని సర్వలోకం తీర్చేవాడు. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడని ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదనన్నా. సరే, ఓకే అబ్రహాం గారు, 50 మంది మంచివాళ్ళు నీతిమంతులు ఆ పట్టణాల్లో ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనన్నాడు. మళ్ళీ వెంటనే అబ్రహాం గారికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నిజంగా 50 మంది ఉన్నారో లేరో నేను అనవసరంగా నోరు జారిని అనుకొని ఆయన ఏమన్నాడంటే, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుత్వం మాట్లాడ తెగించుతున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5గురు తక్కువైతే
మళ్ళీ నాశనం చేస్తావా? 45 మందే ఉన్నారనుకో, అయినా కూడా నాశనం చేస్తావా అంటే ఆయన ఏమన్నాడంటే అక్కడ 45కి కల్పించినా కూడా నేను నాశనం చేయనన్నాడు దేవుడు. ఇంకా ఆయన మాట్లాడతా, ఒకవేళ అక్కడ 40 మందే ఉంటారేమోనయ్యా అంటే, సరే 40 మంది ఉన్నా కూడా నేను అంటే తర్వాత 30 మందే ఉంటారేమో అని అన్నప్పుడు 30 మంది కనిపడినా కూడా నేను నాశనం చేయను. అప్పుడు ఇదిగో ప్రభా ఇంకా తెగిస్తున్నాను నేను, అక్కడ ఒకవేళ 20 మందే ఉంటారేమో అని అంటే, సరే 20 మందిని కూడా నాశనం చేయాలంటే అబ్రహాం గారు ఏమన్నాడు తెలుసా? ఎంత ప్రేమ అంటే ఆ మనుషుల మీద. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయిన అబ్రహాము తన ఇంటికి వెళ్ళాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మానవతావాదం. అబ్రహాం గారు దేవుడితోనే చెప్పాడు, ఓకే అయ్యా 50 మంది నుంచి బేరం మొదలుపెట్టి ఎక్కడికి వచ్చాడు ఆయన? 10 మంది వరకు వచ్చాడు. 10 మంది అంటే పాపం ఎక్కడ విస్తరిస్తో అక్కడ కృప అంట, దీనికి మూలం అక్కడే పడింది అనుకుంటాను నేనైతే. అట్లానే యోనా గారి విషయంలో నినివే పట్టణంలో కూడా అంతే జరిగింది కదా. నినివే పట్టణం వాళ్ళందరూ ఘోరంగా ఉండాలని నువ్వు ప్రకటన చేయవయ్యా అని యోనాను పంపిస్తే, యోనా గారు తప్పించుకుంటానికి ఆయన మనందరూ తెలుసు, నీళ్ళలో పడవేయటం, ఆయన్ని చేప మింగటం, 3 రోజుల తర్వాత మళ్ళీ బయటకు రావటం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఒడ్డున ఆ చేప ఆయన విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? యేసు దేవుడితో కూడా ఆయన అక్కడ వాదన పెట్టినాడు యోనా గారు కదా. ఏంటి అక్కడ ఎండ వచ్చిందంట, చూడండి బాగుంటుంది అక్కడ యోనా పుస్తకంలో మనకి అక్కడ ఏం దొరుకుతుందంటే, ఆ ఇసుకలో ఎర్రటి ఎండ ఉంది, ఎండ ఉన్నప్పుడు ఒక సొర చెట్టును మొలిపించారు ఆయన కదా. సొర చెట్టును మొలిపించగానే ఏమైంది? మళ్ళీ ఎండగాయంగానే ఆ సొర చెట్టు అంట ఎండిపోయిందంట, మళ్ళీ ఎండగాసింది. ఏంటి నువ్వు సొర చెట్టు వెయ్యటం ఎందుకు, మళ్ళీ దాన్ని ఎండబడటం ఎందుకు, ఈ ఎండ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడు. 763వ పేజీ బైబిల్లో యోనా గ్రంథంలో అక్కడ ఏమంటాడంటే, చివరి మాట చూద్దాం 2వ అధ్యాయంలో. అందుకు ఏమైంది? సొర చెట్టు ఎండిపోయిన తర్వాత ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు నన్ను, అసలు వాళ్ళని ప్రకటన చేయమంటం ఏంటి, వాళ్ళు పశ్చాత్తాపడటం ఏంటి, ఇదంతా నువ్వు ముందుగానే క్షమిస్తావని కూడా నాకు తెలుసు, ఈ గొడవంతా ఎందుకు ఇలా చేస్తున్నావు అని యోనా అంటే, ఆయన ఏమంటాడంటే, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవించాను. అద్భుతమైన మాట. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ అధికంగా విస్తరిస్తావు. అసలు నువ్వు కష్టపడలేదు, ఆ సొర చెట్టు మొలిపించే విషయంలో నువ్వేమన్నా కష్టపడ్డావా? సొల విత్తనాలు కొనుక్కొచ్చి నాటి నీళ్లు పోసి వాటి కాపలా కాసావా? ఏమైనా పందికొక్కులతో తవ్వేయకుండా అదేం చేయలేదు కదా. నువ్వు ఏం కష్టపడకుండానే సొర చెట్టుని నేను మొలిపించాను, అది పెద్దగా నీడొచ్చింది నీకు, అది ఎండిపోయింది, దాని గురించి నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, సొర చెట్టు ఎండిపోయింది అంటున్నావు. మరి నేనేమనుకోవాలి? 20,000 మంది కంటే ఎక్కువ వేలాది మంది జనం ఉన్న వాళ్ళు పరిస్థితులు ఉంటే, అక్కడ కుడి ఎడమలో ఎరగని మహాజనాలు చాలామంది, పాపం మంచి చెడు ఎరగని మనుషులు చాలామంది ఉన్నారు, అమాయకులు చాలామంది ఉన్నారు నినివే పట్టణంలో. బహు పశువులను గల అని పశువుల యానిమల్ కేర్ కూడా కనపడదు ఇక్కడ. దేవుడి యొక్క స్వభావం పశువులు నాశనం అయిపోవడం కూడా ఆయనకు ఇష్టం ఉండదు, ఒక యానిమల్ కేర్ కూడా కనపడదు. బహు పశువులు గల ఆ పట్టణం విషయంలో నేను విచారపడొద్దా, నేను ఎందుకు దాన్ని నాశనం చేయాలి అంటే యోనాన్ని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ పెరుగుతుంది. దేవుని యొక్క మైండ్ సెట్ అలా ఉంది. అందుకనే అదే భావజాలంతో వచ్చిన యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అదే స్వభావాన్ని ఆయన కంటిన్యూ చేశారు. ఆయన దేవుని యొక్క కుమారుడే కదా. అదే స్వభావాన్ని, ఆ కాన్సెప్ట్ దెబ్బతినకుండా, యెహోవా దేవుని యొక్క ఆ భావజాలం, ఆ మూల సూత్రాలు దెబ్బతినకుండానే ఆయన ప్రవర్తన ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగింది.
వ్యభిచారం అందు పట్టుబడింది ఒక స్త్రీ. రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో తీసుకొచ్చేసి, మేము వ్యభిచారంలో పట్టుబడింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, వ్యభిచారం చేయడం నేరం అంది కదా, రాళ్లతో కొట్టి చంపేయమంది కదా, మోషే గారి ధర్మశాస్త్రమే మాట్లాడుతున్నాం మేము, వేరే రాజ్యాంగం తీసుకురావట్లేదయ్యా అని యేసు ప్రభువుని తికమక పెట్టడం కోసం అన్నారు. సరే, ఆయన ఏమన్నాడంటే, మనందరికీ తెలుసు, మీరు తప్పు చేయని వాడు, మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు మొదటి రాయి విసరండి అన్నాడు. ఓకే, మంచిదే, ధర్మశాస్త్రం ప్రకారం మనం వెళ్దాం. మీలో ఎవడైతే తప్పు చేయలేదో ముందు రాయి ఆ మీద వేయండి అన్నాడు. అనగానే ఎవరు రాయి వేయలేకపోయారండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. యేసు ప్రభువు ఇసుకలు రాస్తున్నారని అంటారు. ఎవరు రాయ వేయడానికి సాహసించాలి. అక్కడ రాయ వేయడానికి అర్హత కలిగిన ఒకే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువు వారే. హల్లెలూయా. పాపం లేనివాడు ఆమె మీద రాయమన్నాడు. ఆ సమూహంలో ఉన్న ఒకే ఒక మనిషి యేసు ప్రభువు వారే రాయ వేయగలిగే కెపాసిటీ. అందుకే నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నువ్వు ఇంక తప్పు చేయబాకు, వెళ్ళిపోయి నువ్వు మంచిగా ఉండని చెప్పేసి ఆమెను క్షమిస్తాడు. దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందనంటే, పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నిజమైన మనిషి అయితే ఆ జీవితంలో మళ్ళీ తప్పు చేసి ఉండదు. ఆ సిట్యుయేషన్లో నుంచి బయటపడిన ఆమె మళ్ళీ తప్పు చేసి ఉండదు. అట్లా దేవుడు యొక్క స్వభావాన్ని యేసు ప్రభువారు ఎంత చక్కగా తీసుకొచ్చారంటే, పౌలు గారు ఉన్నాడు. పౌలు గారి పని ఏంటి? సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించడమే ఆయన పని కదా. క్రైస్తవులను హింసించడమే పని. క్రైస్తవ సంఘాలు ఎక్కడుంటే అక్కడ చంపేసేవాడు, నిలువున చంపేసేవాడు. స్టెఫన్ గారిని చంపేసినప్పుడు నిలువున రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఏమైంది? స్టెఫన్ చావునకు సౌలు సమ్మతించను అని అంటాం కదా. అంటే క్రైస్తవులను చంపటమే పరమావధిగా పెట్టుకున్న సౌలుని దేవుడు క్షమించి ఒక దర్శనం ద్వారా దమస్కు మార్గంలో ఆయన పిలుచుకున్నాడు. రా, నువ్వు పౌలుగా మార్చుకుంటాను నిన్ను రా అన్నాడు. అలా పౌలుగా మార్చుకున్నాడు. ఆయనలో ఉన్న తప్పును సరిచేసి ఒక మంచి మనిషిగా మార్చుకొని మనకు అవసరం కాబట్టి దేవుడు ఒక గొప్ప ప్రయోగం చేశాడు. పౌలు గారు లేకపోతే ఏమైపోయాయో? ఈ పత్రికలన్నీ ఉండేయా? ఇంత విశ్లేషణ ఉండేదా మనకి బైబిల్ మీద? ఇన్ని పత్రికలు వచ్చాయా? మన కోసమే అదే దేవుడు చేసింది. ఆ దమస్కు మార్గంలో చాలా మేధావి సౌలు, చాలా నిష్ఠాగరిష్ఠుడు, క్రైస్తవంలో ద్వేషించడం మినహా ఏ తప్పు చేయలే సౌలు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. అది గమనించాడు. ఇలాంటి మెరిక లాంటి మనిషి, ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, ఇట్లాంటి మొనగాడు నాకుంటే బాగుండు, క్రైస్తవ సంఘాన్ని నేను బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాను అనుకున్నాడు యేసు ప్రభువారు. అనుకొని వెళ్తా ఉన్న మనిషిని, గుర్రం మీద వెళ్తున్న మనిషిని దమస్కు మార్గంలో పడేసి స్వయంగా మాట్లాడి, నేను ఏర్పాటు చేస్తున్నాను రా అంటే సౌలు వెంటనే ఒబే అయ్యి దేవుని సేవకుడిగా మారిపోయి అద్భుతమైనటువంటి అంశాలని, బైబిల్కి సంబంధించిన అంశాలని ప్రపంచానికి అందించాడు. ఎంత గొప్ప సాక్ష్యం సౌలు. పాల్ అనే పేరు ఎంతమంది పెట్టుకున్నారు? సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అంటారు, సెయింట్ పాల్ హాస్పిటల్స్, సెయింట్ పాల్ యూనివర్సిటీలు, ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలకి, హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఎన్ని పేర్లు పెట్టుకున్నారు సెయింట్ పాల్ అని. ఎంతమంది మనుషులు పాల్ అని పేరు పెట్టుకున్నారు కదా? ఎంతమంది మనుషులు ఆ పేరు ఎంతమంది పెట్టుకున్నారు పాల్ అని. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు పాల్గా మార్చుకొని సౌల్ని. కాబట్టి దేవుడు ఏం ద్వేషిస్తాడంటే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. శిలువ మీద దొంగ సైతం ఆఖరి నిమిషంలో ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. నిజంగానే మారు మనసు పొందాడు. ఇదంతా మానవ స్వభావానికి ఒక అర్థం లాంటిది ఆ ఇద్దరు దొంగల ఉదంతం కదా. యేసుప్రభువు వారు మధ్యలో ఉన్నాడు, అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నారు. ఒక దొంగ ఏమో అప్పటికి హేళన చేశాడు. మానవ స్వభావమే అంత. ఒక పక్క నాశనం అయిపోతున్నా కూడా దేవుడు ఎక్కడున్నాడు లేని రెటమతపు స్వభావం మనుషుల్లో ఉంది. దేవునికి అంగీకారంగా బ్రతకడం. ఒక దొంగ దేవుడిని నిందించి యేసుప్రభువు వారిని, నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు బయటపడు, మమ్మల్ని కూడా బయటపడేవయా అన్నాడు. అంత దేవుడికి అర్థంలాగా చూపించాడు. శిలువ దృశ్యంలో కూడా మనకేం కనపడుతుందంటే మనిషి స్వభావం కనపడుతుంది. అక్కడ ప్రపంచ స్వభావం కనపడుతుంది ఆ శిలువ దృశ్యంలో మనకి. మధ్యలో యేసుప్రభువు వారు అటొక దొంగ ఉన్నాడు, ఇటొక దొంగ. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా సేవ్ చేయన్నాడు, ఎగతాళి చేశాడు. ఇప్పుడు ప్రపంచం అంటున్నాడు కొంతమంది,
కొన్ని కోట్ల మంది దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్ల మంది యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక దొంగ ఏమన్నాడంటే, ఈ శిక్ష మనకి సరైందే, కానీ ప్రభు నీ చిత్తం అయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట కదా. ఆ పశ్చాత్తాపానికి నిలువెత్తు సాదృశ్యం. ఆ గాలి హోరు, కొండ మీద సైనికుల కేకలు, గుర్రాల కేకలు, గాలి బాగా కొడతా ఉంది. కొండ మీద కదా గాలి ఎక్కువ ఉంటుంది. ఎంత శ్రమ పడ్డాడు ఆ దొంగ, ఎంత శ్రమ పడ్డాడు. ఆ మాటలు బయటకు రావడానికి ఎంత శ్రమ పడ్డాడు. లాస్ట్ ఒక ఛాన్స్ కోరుకున్నాడు ఆయన. దేవా నువ్వు కనుక నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అంటే ఎంత అద్భుతమైన దృశ్యం ఆ హోరు గాలిలో, అటువంటి బేభత్సమైన దృశ్యం. రక్తాలు గాలిపోతున్నాయి ముగ్గురికి, సైనికుల హేళనలో. ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. ఆ సమయంలో కూడా దేవుడు ఆ మాట విన్నాడు. యేసు ప్రభువారు ఆయన మాట విన్నాడు, దొంగ మాట విన్నాడు. నీవు నాతో కూడా ఈరోజు ప్యారడైజ్లో ఉంటావు అన్నాడు. ఎంత గొప్ప మాట. దేవుడు పాపాన్ని మాత్రమే ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఎంత ఛాన్స్ దొరికిందంటే ఆ దొంగకి ఎంత ఛాన్స్ దొరికింది. బాప్తిసం కూడా తీసుకోవాలి ఆ దొంగ. అందుకని మేము కూడా బాప్తిసం తీసుకోవాలి నన్ను అనుకోకండి. బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. బాప్తిసం లేకపోయినా దొంగ రక్షించబడ్డాడులేండి, మేము కూడా ట్రైల్ వేస్తాం అనబాకండి. దేవుడితో జోదం ఆడబాకండి. రేపేం జరుగుతుందో తెలియదు మనకి కదా. దొంగ లాస్ట్ మినిట్లో ఆ కోరిక దేవుడు చక్కగా తీసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఏం ద్వేషిస్తాడు? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. వ్యక్తిగతంగా మనం కొన్నిసార్లు తప్పులు చేస్తాం. పాపానికి పొరపాటుకి తేడా లేకుండా చాలామంది ఈ రోజుల్లో ఆ ప్రయాణం సాగిస్తున్నాం మనం. పాపానికి పొరపాటుకి తేడా లేకుండా ఏముందిలేండి, చిన్న పొరపాటు జరిగిందిలే అని, హత్య చేసి పొరపాటు జరిగిందిలే అంటే అది కరెక్ట్ కాదు కదా. పొరపాటు వేరు, పాపం వేరు. పాపం అంటే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేసేదేమో పాపం. పొరపాటు అంటే ఉద్దేశపూర్వకంగా చెయ్యం. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు కారులో వెళ్తుంటే. సీట్ బెల్ట్ పెట్టుకోమంటే పెట్టుకోం, అది ఏంటంటే పొరపాటును పెట్టుకోం. కొన్నిసార్లు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమంటే చేయం. ఆ పొరపాటుకి మూల్యం చెల్లిస్తాం మళ్ళీ తర్వాత. అది పాపం కాదు. హెల్మెట్ పెట్టుకోకపోవటం పాపం కాదు, అదేంటి మిస్టేక్, పొరపాటు కదా. రాంగ్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడం, ఎదురు వెళ్ళకూడదు, లెఫ్ట్ వెళ్ళకుండా రైట్ వెళ్ళటం తప్పు, అది పొరపాటు, అది పాపం కాకపోవచ్చు. పొయ్యి మీద పాలు పెట్టి సీరియల్ చూస్తా వచ్చి పొంగిపోయి స్టవ్ ఆరిపోయింది, గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ అంతా వచ్చేస్తుంది. ఏంటది పాపం కాకపోవచ్చు, పొరపాటు. కూర మాడబడితే పొరపాటు. ఇన్ని పొరపాట్లే, అవి పాపాలు కాకపోవచ్చు. దిద్దుకుంటాం, పొరపాటుని దిద్దుకోవచ్చు. కానీ పాపాన్ని దిద్దుకోవాలంటే అది మనకు శక్తికి మించింది. మనం పాపం దిద్దుకోవాలి, అది మన ఒక్కళ్ళ వల్ల అవ్వదు. పాలు పొంగిపోయిన పాలు జాగ్రత్తగా తుడుచుకొని మళ్ళీ ఇంకొక పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. అదరా గ్యాస్ స్టవ్ ఆపేసుకొని మళ్ళీ తర్వాత పొరపాటు జరగకుండా గ్యాస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్యాస్ని ట్రీట్ చేసుకోవచ్చు. మనం పొరపాటును దిద్దుకోవచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసి ఏదైనా సడన్ బ్రేక్ వేసినప్పుడు మొహం పగలంగానే వెళ్ళి ఈసారి నుంచి సీట్ బెల్ట్ పెట్టుకుందాం అనుకోవచ్చు. పాపాన్ని మనం దిద్దుకోవడానికి మన ఒక్కళ్ళ సహాయమే సరిపోదు. పాపాన్ని దిద్దుకోవాలంటే దేవుడి సహాయం కావాలి మనకి. దేవుడి సహాయం లేదే మనం చేయలేము, ఒక్కళ్ళమే చేయలేము. పాపం నుంచి బయటపడాలంటే దేవుని సహాయం అవసరం మనకి. కాబట్టి పొరపాటుకి పాపానికి తేడా ఉంది. పాపం చేసి పొరపాటు చేసాం అనుకోవద్దు మనం దయచేసి. కాబట్టి మనం ఇటువంటి విషయాల్లో చాలా సున్నితమైన విషయాలు ఇవన్నీ కూడా. ఈ లోకానికి ఆయన రావడానికి, బెత్లెహేములో ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే ఆదాం గారి ద్వారా వచ్చిన పాపం యేసు ప్రభు వారి ద్వారా పరిహరింపబడాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు. ఇంతకు మించిన ఇంకా పరిపూర్ణత ఇంకోటి లేదు మనకి, ఇంకా మించిన పరిపూర్ణత లేదు, ఒక సొల్యూషన్ కూడా లేదు. ఏ మార్గం నేను వెళ్ళాలి, ఈ ప్రపంచంలో చాలా మత మార్గాలు ఉన్నాయి, దేన్ని అవలంబించాలి, ఏ మార్గాన్ని అవలంబించాలి నేను మనమేం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లా. కళ్ళెదుట చక్కగా స్పష్టంగా బైబిల్ కనపడతా ఉంది మనకి. ఇదిగో ఇలా పాపం వచ్చింది, మనుషులు ఇలా సృష్టించబడ్డారు, ఇలా పాపం వచ్చింది, ఈ పాపం నుంచి పరిహారం కోసం మళ్ళీ దేవుడే ఈ లోకానికి రావడం, సిలువలో ప్రాణత్యాగం చేశారు. అసలు ఈ సిలువలో మరణం జరిగిందో లేదో, యేసుప్రభువారు ఉండారో లేరో అనుకునే స్వభావం అక్కర్లేదు మనకి. ఎందుకంటే అంత పరమ నాస్తికుడైన
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పలకాల్సిందే. ఈ కాలాన్ని ఆయన విభజించారు. ఈ కాలాన్ని దేవుడు లేడు, యేసుప్రభువు లేడు అనడానికి ఏ నాస్తికుడికి కూడా ధైర్యం చాలదు. ఆయన దేవుని కుమారుడు కాదంటారేమో కానీ యేసుప్రభువే లేడు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ కాలాన్ని ఆయన రెండుగా విభజించాడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. ఇంకా దాంట్లో అక్కడ ఏమీ సవాల్ లేదు. కాబట్టి చాలా స్పష్టంగా మన ముందు ఒక మార్గం ఉంది. ఇంకా అవలంబించడం అనేది మన చేతిలోనే ఉంది. అది ఎలా ఏం చూస్ చేసుకుందాం మనం అని. కాబట్టి లూకా 13:8 కూడా చెప్తున్నాడు ఆయన. 2020 సంవత్సరంలోకి వచ్చినప్పుడు మనం ముగించుకుందాం, ఇది చెప్పి ముగించుకుందాం. ఒకవేళ ఎన్నో లోటుపాట్లలో అవకతవకలతో మనం బయటకు వచ్చాం. 2020 చివరిలోకి వచ్చేసాం. మనం చివరిలో నిలబడ్డాం, చివరి నెలలో నిలబడ్డాం మనం ఈరోజు 2020లో. ఇప్పటి వరకు పొరపాట్లు చేసి ఉంటాం, పాపాలు చేసి ఉంటాం, చాలా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండవచ్చు ఇప్పటివరకు కూడా కదా. ఏదన్నా ఒక ఆన్సర్ షీట్ పిల్లలు పరీక్షలు రాసినప్పుడు బ్లూ ఇంక్తో కానీ బ్లాక్ ఇంక్తో కానీ పిల్లల పరీక్షలు రాస్తారు కదా. టీచర్స్ దేంతో దిద్దుతారు? రెడ్ ఇంక్తో దిద్దుతారు. రెడ్ ఇంక్తో దిద్దితే తెలుస్తూ ఉంటాడు, రైట్ అయితే రైటు, తప్పు అయితే తప్పు. వాడికి ఆయన టీచర్ గారికి ఏదన్నా డౌట్ వస్తే ఏదో ఇట్లా రౌండ్ చూడతాడు ఎర్రగా కదా. అప్పుడు చదువుకున్న పిల్లాడు ఆ పేపర్లు ఇచ్చినప్పుడు స్కూల్లో చూసుకుంటుంటారు. ఏంటి కొన్ని మేము ఇదివరకు నవ్వుకునేవాడు, ఏంట్రా నీ పేపర్ అంత పెద్ద రక్తపాతం అదే అనేవాడు. అంటే అన్ని తప్పులు రాస్తే అన్ని రౌండ్లు ఇట్లా గీతలు పిచ్చికుండా 10 పేజీలు 20 పేజీల్లో అంత రక్తపాతం ఉంది అండి అనేవాడు. అంటే అన్ని తప్పులు ఆయన రౌండ్ చూడతా ఉండేవాడు. కరెక్ట్గా పేపర్ కరెక్ట్గా ఉంటే అన్ని రైట్లు ఉంటాయి కదా. దేవుడు మన పేపర్ను కూడా దిద్దుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. 2020 డిసెంబర్ 13వ వచ్చాం. ఇప్పటి వరకు మన పేపర్స్ వైట్ పేపర్ లాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. తల్లి గర్భంలో నుంచి ఉయ్యాల్లోకి రాగానే నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి మగపిల్లాడండి ఆడపిల్లనగానే హీ అని ఒక స్వీట్స్ పంచుకుంటారు అందరూ. ఎంత చక్కగా ఆ వాతావరణం ఎంత బాగుంటుంది కదా. మగపిల్లాడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది, చక్కగా ఎంత పరమ పవిత్రంగా పొత్తిగొడ్డలతో చుట్టబడి ఆ పిల్లాడు ఎంత పసిపాప మొహం వెలిగిపోతుంటుందో. దేవుడు ఒక వైట్ పేపర్ లాంటి జీవితాన్ని మనకిచ్చాడు. ఇంకా మీరు అనుభవించండి. అద్భుతమైన ఆక్సిజన్ ఫ్రీ, చెట్లు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. చక్కగా బ్రతకండి మీరు ఒక వైట్ పేపర్ లాంటి జీవితం ఇస్తే, దిద్దుకోవడానికి బైబిల్ ఇస్తే, బైబిల్ పుట్టక ముందు ఉన్న జీవితాలు ఇంకా వాళ్ళ గొప్పవాళ్ళు, నీతిగా బతికిన వాళ్ళు, మనకు అద్భుతమైన అవకాశం బైబిల్ కూడా మన చేతికి వచ్చాడు. మన జీవితం ఎలా ఉంది దేవుడు దిద్దుతూ ఉంటాడు. ఇందాక నేను చెప్పినట్టుగా మనం అడిషనల్ షీట్స్, మన మెయిన్ పేపర్లన్నీ దేవుడు దిద్దుతూ ఉంటాడు. తీర్పులోకి వెళ్ళినప్పుడు పెద్ద రక్తపాతంలాగా ఉంటుందా మన పేపర్ ఎలా ఉంటుందో. ఈరోజు దేవుడు మనం చేసిన తప్పులన్నీ రౌండ్ చూడుతున్నాడు అనుకోండి, మనం చేసిన అబద్ధాలన్నీ రెడ్డింగ్తో రౌండ్ చూడుతాడు అనుకోండి. ఆ పేపర్ కట్ట దేవుడు మనకి తీర్పు రోజు కనపడి మన ఆన్సర్ షీట్ మనకే ఇచ్చినట్టుగా, పిల్లలకి వాళ్ళు రాసిన పేపర్ వాళ్ళకి ఇచ్చినట్లుగా మన జీవితపు పుస్తకం కూడా దేవుడు మన చేతికి ఇస్తాడు. మనమేం మాట్లాడలేం, అవకాశం లేదు. అలా దేవుడు ఏమీ డిఫెన్స్లో దేవుడు ఎప్పుడు పడ్డు, మనమే డిఫెన్స్లో ఉంటాం. అందుకని అట్లా రెడ్డింగ్తో దిద్దిన పేపర్ లాగా రక్తపాతంలాగా మన జీవితాలు ఉంటున్నాయి. అన్ని రైట్లు కొట్టి చక్కగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నాం. మంచి మార్కులు కనీసం పాస్ అవడానికి ప్రయత్నం చేద్దాం. 2020 వరకు వచ్చాం, కరోనాని దాటి వచ్చాం కదా. నైల్ నదిని దాటినట్టు, ఎర్ర సముద్రాన్ని దాటినట్టు మనం ఏం దాటాం? కరోనా దాటి వచ్చాం మన అందరం కూడా. మా ఏమందరాని కానీ ఇజ్రాయెల్ జనం ఎర్ర సముద్రం పాయలైపోయినా కూడా మర్చిపోయి ఈజిప్ట్ దేశంలో బాగుండి, అక్కడ ఉల్లిపాయలు బాగుండి కదా, ఇంకేమైనా ఉన్నాయన్నారంట, దుంపలు బాగుండి, కీర దోసకాయలు బాగుండి, మాంసం తిని ఎంతకాలం అయిందో అన్నారంట కదా. మన్నాహారం కురిపిస్తుంటే దేవుడు మాంసం తిని ఎంతకాలం అయిందని సరిగాడు. కొన్ని వేల మంది చనిపోతారు. ఎర్ర సముద్రం లాంటి కరోనాను దాటి 2021లోకి మనం వెళ్తున్నాం. మన జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఉంది. కనీసం పాస్ అవుతాం. ఇదివరకు ఆశీర్వాదం మాస్టర్ గారు, కీర్తిశ్రేష్ఠులు మనందరూ తెలుసు కదా, చనిపోయారు ఆయన. సిఏ గారు టీచర్లతో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే డ్రామాలు ఆడతారు. ఈ పేపర్ ఆశీర్వాదం గారు దిద్దుతాడు కదా అనుకుని, మాస్టర్ గారు నమస్కారం, మా అమ్మకు జ్వరం వచ్చింది, మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అందుకే బాగా చదవలేకపోయాను, మీరేమనుకోకుండా నన్ను పాస్ చేయండి అని కొంతమంది పిల్లలు ట్రిక్స్ ప్లే చేస్తారు.
ఆయన చెప్పేవాడు ఏం చెప్పేవాడు అంటే ఏం లేదు అయ్యగారు, కొంతమంది పిల్లలు అటు రాస్తే నా చేతులు ఆయన ఎట్ట పాస్ చేయాలా అనుకునేవాడిని, మళ్ళీ తిరిగేసి అక్కడ ఒక మార్క్ అక్కడ ఒక మార్క్ అక్కడ ఒక మార్క్ పేజీ ఎంత చేసినాడు 35 రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా 35 మార్కులతో నేను వాడిని పాస్ చేయలేకపోయానని అనేవాడు. ట్రై చేశాను, దేవుడి పేరు రాశాడు కదా, నాకు కూడా ఎక్కడో బల్లి వెలిగి సరే అని పాస్ చేద్దామని అనుకొని అది నిజమైన అబద్ధమైన దేవుడి పేరు రాశాడు కదా, ఎంత ట్రై చేసినా మళ్ళీ తిప్పి అర మార్కు ఒక మార్కు కలిపినా వాడికి 35 రావట్లేదు, నా వల్ల కాలేదు అని ఫెయిల్ చేసినాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుడి సన్నిధిలో, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మార్కులు పోతూ ఉంటాయి, మనకి హ్యాండ్ రైటింగ్కి మార్కులు ఉంటాయి, మన బిహేవియర్కి మార్కులు ఉంటాయి. ఆదివారాలు ఏ టైంకి వస్తున్నాం, మనం పాటలు పాడుతున్నామా, కనీసం గొంతు కలుపుతున్నామా, వాక్యం చదువుతున్నామా, బైబిల్ చదువుతున్నామా, అన్నిటికీ మార్కులు ఉంటాయి. దేవుడు కూడా శత విధాలా ట్రై చేస్తాడు. ఈ 35 మార్కులు తెచ్చి ఏదో రకంగా తెచ్చుకుందామని నా సన్నిధిలోకి అనుకుంటాడు, కానీ దాన్ని పాస్ అవ్వట్లేదు అనుకుంటే దేవుడు ఏం చేయలేడు. అందుకే దేవుని స్వభావం చెప్తాడు. లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, చెప్పి ముగించుకుందాం. లోకాసు వార్త 13:8లో తోటమాలికను ద్రాక్ష తోట యజమానికి జరిగిన సంభాషణ ఇది. ఆ ద్రాక్ష తోట ఎంతకు కూడా అంజూరం చెట్టు ఒకటి ఉందంట ఆ తోటలో. ఆ చెట్టు ఎన్నిసార్లు ఆ యజమాని వచ్చి చూస్తే కూడా పండ్లు ఏం కాయట్లేదంట, అంజూరం చెట్టు. లోక 13వ అధ్యాయంలో కనపడింది. చెట్టుకి ఏంటయ్యా బాబు, పచ్చగానే ఉంది, ఒక కాయ పట్టలేదు, ఎందుకు ఇది దండగా, దీన్ని కొట్టేయమని చెప్పాడంట. కొట్టేయమంటే పచ్చగా ఉంది అంటే తోటమాలి ఏమన్నాడంట, ఎంత మంచి మాట కదా, వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించిన సరే లేని ఎడలు నరికించి వేయమని అతనితో చెప్పాను. మళ్ళీ ట్రై చేస్తాను, నేను దాని చుట్టూ మళ్ళీ పాదు తీస్తాను, మళ్ళీ ఎరువేస్తాను, ఈ ఒక్క వన ఎరువించు, సరే మళ్ళీ కాయలు కాయకపోతే ఈసారి నరికేసేయను. యేసు ప్రభు వారు దేవుడితో మన గురించి ఇలానే చెప్తున్నాడు. హల్లెలూయ. 2020 వరకు ఉంచాను వాళ్ళని, ఇంకా వాళ్ళు మార్పు రావట్లేదు, వాళ్ళలో సమాజం మారట్లేదు, మెరుగైన సమాజం అని టీవీ 9లో వేయటమే కానీ ఎవడో మెరుగ్గా లేడు, ఈ అంతం చేసేస్తాను ఈ భూమిని, ఇంకా లాభం లేదని మనుషులను అంటే, తోటమాలి పాత్రలో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం మటుకు కూడా అన్ని మళ్ళీ ఎరువేస్తా, మళ్ళీ దానికి పాదు చేస్తా, జాగ్రత్తలు ఈ సంవత్సరం 2020లో ఉంచని 2019లో దేవుడితో యేసు ప్రభు వారు అని అంటారు. మళ్ళీ కరోనాని దాటొచ్చాం, 2021 కూడా ఉంచాయా, నేను చూసుకుంటాను, కొంచెం వాళ్ళ మార్పు వస్తుందిలే అని మళ్ళీ యేసు ప్రభు వారు తన తండ్రితో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎంతకాలం మనం ఆ అంజరపు చెట్టులాగా ఉందాం ఆలోచించుకుందాం. ఫలాలు కాస్తేనే చెట్టుకి సార్థకత. మన జీవితం వల్ల సమాజానికి దేవునికి ఉపయోగం ఉంటేనే దేవుడు మనకు మార్కులు వేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. పాపిని ద్వేషించి మనస్తత్వం కాదు దేవుడిది, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే మనస్తత్వం ఉన్న దేవుని సన్నిధికి మనం చేరుకున్నట్లయితే తప్పనిసరిగా మనల్ని ఆదరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దేవుడి వాక్యం అన్నింటిలో దీవించుగాక.